అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేనైతే మంచిగున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనిక ముచ్చట్లు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియోలో ముచ్చటొచ్చేసి నేను నైట్ చేసుకునే రొటీన్ వర్క్ మీకు చూపించబోతున్నాను. చూడండి ఒకసారి. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. మా చిన్న పాపకు తినబెట్టడానికైతే కిందికి వెళ్తున్నాను. కిందికి వెళ్తేనే ఆమె తింటుంది, లేకపోతే తినదు. ఇక్కడైతే మా చిన్న కింద రూమ్ వాళ్ళ దగ్గర ఇంట్లోకి అయితే వెళ్ళింది. చిన్న బాబు ఉంటాడు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఆడుతూ ఉంది. రమ్మంటే రావట్లేదు అస్సలకి. జుట్టు అయితే మా ఎదురు పిల్లలు ఎలా జుట్టు కట్టిరు, ఆడుకుంటూ ఆడుకుంటూ అట్లా జుట్టు కట్టిరు. ఇక రమ్మంటే రావట్లేదని బాబు డోర్ పెట్టేస్తుంది, రావట్లేదని చెప్పేసి. ఇక ఇట్లయితే ఇక్కడ తినదని చెప్పేసి బయటకే తీసుకెళ్ళిన, గేట్ బయటకు తీసుకెళ్ళిన. అక్కడ మా పెద్ద పాపలు అక్కడ మంట వేసుకొని అది చలికి కాపుకుంటారు. అక్కడ చూడండి ఎట్లా మంటలు పెట్టుకొని అందిస్తారు. తినాలి. చిన్న పిల్లలకు తినబెట్టాలంటే అదొక పెద్ద టాస్క్. నాకైతే వాకింగ్ చేసినట్టు అనిపిస్తుంది. మా చిన్న పాపకు తినబెడితేనైతే అసలు ఒక దగ్గర కుదురుగా ఉండాలి, తిరుక్కుంటూ తినబెట్టాలి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు చూసుకుంటా మా పాపకైతే తినబెడుతున్నా. చూడండి. లడ్డు హాయ్ చెప్పు. లడ్డు హాయ్. ఇటు 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 హాయ్ చెప్పు. లక్కీ ఐడి కార్డు బెల్ట్ తీసేయకపోయారు? కాదు, బ్యాగ్లో పెట్టుకోకపోయారు. ఐడి కార్డు బెల్ట్ షూలు ఇట్లా ఇప్పేయకపోయారు. హ్యాపీ దీపావళికి ఇప్పుడా నీకు దీపావళి? ఆయన బతుకమ్మనే ఆడుతుంది. వాళ్ళు రాళ్ళు వేస్తలేరు, కవర్లు వేస్తుర్రు. తొందర వేసేసి మళ్ళీ దారా పుణ్యం ఉంటుంది.
పడ్డది. మంట కలుతుంది. ఇటు రానా దానాని గేట్లో ఆడతారు. నడు లోపల పైన తీసుకోపోతా తీసుకుంటా పని చేయాలి. చెప్తా వినాలి. తినబెట్టడం అయితే అయిపోయింది. ఇక పైకి వచ్చేస్తున్నాము గేట్ లోపలికి. గేట్ వేసేస్తామని అంటే మా పెద్ద పాప రమ్మంటే రాలేదు. తర్వాత ఇక మా పెద్ద పాపని తీసుకొని వస్తున్నాను. లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా చిన్న పాప అక్కడ పైపు చెట్టు నీళ్ళు పడుతుంటే ఆ పైప్ తోటి ఆడడానికి ట్రై చేస్తుంది. పైప్ లాక్కెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తే నీళ్ళు పట్టడానికి అని చెప్తుంది. సరే అని వదిలేసా. కాసేపు ఆడుకొని ఇచ్చిన తర్వాత ఇక పైకి వెళ్దామని చెప్తే సరే వెళ్దామని వెళ్తున్నాం. ఇంకా ఎట్లా ఎక్కుతుందో చూడడానికి చిన్ననే ఉంటుంది. తనంతలా తనే ఎక్కేస్తుంది. ఇప్పుడు 20 months తనకి. ఫాస్ట్ అట్లా ఎట్లా ఎక్కేస్తుంది చూడండి ఒకసారి పాపని. ఎవరు సపోర్ట్ లేకుండా అలా ఎక్కుతుంది దిగుతుంది. కొద్దిగా ఆమెను చూడకపోతే సరిపోతే కిందికి వచ్చేస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఆమెను కనిపెట్టుకునే ఉంటాను. ఫాస్ట్ ఎలా ఎక్కుతుందో చూడండి ఒకసారి. పైకి ఎక్కేసింది. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి నాకు చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంట్లోకైతే వచ్చేసినాం. వచ్చి రాగానే షూలు కూడా ఇంట్లోకి వేసుకొని వచ్చింది. ఇప్పుడు షూలు అని చెప్తే ఇప్పేసింది తనే. అక్కడ నిలబడి ఇప్పనికి వస్తానని చెప్పి అక్కడ నిలబడి ఒక కాలు మీద ఒక కాలు పెట్టి ఎట్లా ఇప్పుతుందో చూడండి. ఇప్పేసింది షూలు అయితే. కొద్దిసేపు అటు ఇటు తిరిగింది. ఇక అలసిపోయి కింద కూర్చొని ఆడారు. అగో ఎట్లా ఆడుతుందో చూడండి ఒకసారి. గిన్నె అందులో వేసేసి చేయగలుపుకొని మూతి కడిగేసిన తర్వాత కొన్ని వాటర్ ఇవ్వమనేది ఇచ్చేసిన. మూతి ఇప్పుడు ఇంకా కడగలేదు, కడుగుతాను. వాటర్ తాగిన చాలా అంటే చాలా అని చెప్పింది. తర్వాత నా రొటీన్ వర్క్ అనేది స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే గ్యాస్ మీద అవన్నీ తీసేసి గ్యాస్ పైన ఉన్న అంట్లు అయితే అన్నీ ముందుగా తుడిచిన తర్వాత పైన కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ ఒక వెట్ క్లాత్ స్పాంజ్ క్లాత్ ఉంటుంది చూడండి, దాంతో అయితే ఒకసారి మళ్ళీ తుడిచేసుకున్నా. అట్లా తుడవడం వల్ల కడగకుండా సరిపోతుంది, నీట్గా క్లీన్ అయిపోద్ది. కొన్ని వాటర్ వేసిన, అట్లా వాటర్ వేసేసి అట్లాంటి వెట్ క్లాత్ తోటి అయితే తుడిచేసాను. తుడిచిన తర్వాత ఇలా ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకుంటే అసలు కడగాల్సిన పనే ఉండదు. నేనైతే ఇలాగే చేస్తుంటాను డైలీ. ఈ తుడవడం అయిన తర్వాత కొన్ని బౌల్ అయితే క్లీన్గా కట్ చేసుకున్నాను. నాకైతే బాగా జలుబు అయిందండి, అందుకే వాయిస్ అనేది బొంగురు ముక్కుతో మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకే అసలుకి. ఇక ఫాస్ట్గా గిన్నెలు అయితే కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాను. అది సింక్ బండ అనేది చూపిస్తాను చూడండి ఒకసారి క్లీన్గా. అసలు బౌల్ అయితే తోమిన కొద్ది వస్తూనే ఉంటాయండి. అసలు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కాదు. డైలీ ఒక 3-4 times కడుగుతూనే ఉంటాను. అయినా కూడా అసలు గిన్నెలు పడుతూనే ఉంటాయి సింక్లో. అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా చాలా గిన్నెలు అవుతుంటాయి. అసలు మీకు కూడా అలాగే అవుతాయా? అసలు మీరు కూడా కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే అట్లా కిచెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మా పెద్ద పాపకి తినబెట్టాలి అన్నము అని చెప్పి మా పెద్ద పాపకి అయితే అన్నం పెడుతున్నాను.
అన్నం పెట్టేసి వండింది. కొంచెం పొద్దున దొండకాయ పల్లి ఫ్రై చేసిన పొద్దున అదే ఉండే, అదే పెట్టి తినబెడుతున్నా. మా పెద్ద పాపకైతే తినబెట్టిన తర్వాత నేను కూడా అదే అప్పుడే తినేసిన. ఇంకా మా పెద్ద పాపకు తినబెట్టాలంటే కూడా చాలా సతాయిస్తూ ఉంటుంది. అస్సలు తినదు. తిందురా అంటే నేను బుక్స్ చదువుకుంటాను, బుక్స్ చదువుతుంది. చూడండి తినబెడతాను ఇక్కడ పాటలు పెట్టుకుని డాన్స్ చేసుకుంటా చివరిగా అయితే అన్ని లైట్లు బంద్ చేసి చిన్న పాపను పడుకోబెడతాను. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి